Hi everyone, welcome to Vidya channel. Today we are going to discuss about types of sentences. In our day-to-day life, we use different sentences like the sky is blue. This is a statement. I like mangoes. This is an opinion. Wow, how beautiful she is. This is a sudden feeling. Who are you? Here this one questioning. Like this, we express our feelings. Now, let us know types of sentences. There are 4 types of sentences. First one is declarative sentence. This is also called statement. Next, second one, interrogative sentence. This is a question. Next, third one, imperative sentence, command. Fourth one, exclamatory sentence, exclamation. Let us know about the declarative sentence. This is also called statement. A declarative sentence is a type of sentence that expresses an opinion or simply makes a statement. In other words, it makes a declaration. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ద్వారా మనం ఉన్న ఒపీనియన్ను ఎక్స్ప్రెస్ చేస్తాము. అదేవిధంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనము స్టేట్మెంట్ ద్వారా మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఓకే, పంక్చుయేషన్. దే నార్మల్లీ ఎండ్ విత్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్. డిక్లరేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఎవ్రీ సెంటెన్స్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ డిఫరెంట్ పంక్చుయేషన్ మార్క్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్స్. షీ వాక్స్ టు స్కూల్ ఎవ్రీ డే. ద స్కై ఈజ్ బ్లూ. ఐ లవ్ పిజ్జా. The movie was entertaining. In these sentences, we are expressing our opinions. Okay? She walks to school every day. తను రోజు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తుంది. The sky is blue. స్కై అనేది బ్లూ కలర్లో ఉంది. అది ఎలా చెప్తాం? మామూలుగా చెప్తాం. దానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ సడన్ ఫీలింగ్స్ కానీ ఏమి చెప్పం కాబట్టి దీన్ని ఏమంటామంటే స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. An interrogative sentence is a type of sentence that asks questions. It usually begins with who, what, where, when, why, how or do and ends with a question mark. Here, interrogative sentence means asking questions. These questions starts with who, what, where, when, why, how or do and ends with a question mark. Some examples of interrogative sentence. Where are you going? What is happening? What do you want me to do? Do you want me to write something for you? Are you going to school today? Where are you coming from? Why are you talking? How are you? These are all questions. Here, interrogative sentence means only asking questions. Okay? Next, types of interrogative sentence. There are 4 types of interrogative sentences. Okay, first one, yes or no interrogatives, alternative interrogatives, WH interrogatives, tag questions. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోనే మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ ఆర్ నో ఇంట్రాగేటివ్స్. ఎస్ ఆర్ నో ఇంట్రాగేటివ్స్ అంటే ఏంటంటే మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ లేదా నోలో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ యూ హంగ్రీ? మనం ఇక్కడ ఏం అడిగాము? నీకు ఆకలి వేస్తుందా, నీకు ఆకలిగా ఉందా అని క్వశ్చన్ అడిగాము. దానికి ఆన్సర్ ఎస్ అయితే ఎస్, లేదంటే నో. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నో, ఐఎమ్ నాట్. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. ఎస్ ఆర్ నో ఇంట్రోగేటివ్స్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఆర్ నో ఇంట్రోగేటివ్స్. నెక్స్ట్ వచ్చేసి వుడ్ యూ లైక్ కాఫీ, టీ ఆర్ సోడా. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇంట్రోగేటివ్స్ అంటే ఏంటంటే ఇక్కడ నీకు కాఫీ అంటే ఇష్టమా, టీ అంటే ఇష్టమా, లేదా సోడా ఇష్టమా అంటే ఈ 3లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం. దీన్నే ఆల్టర్నేటివ్ ఇంట్రోగేటివ్స్ అంటారు. అంటే ఆన్సర్ మనకి ఎలా వస్తుంది? అయితే కాఫీ లేదా టీ లేదా సోడా ఏదో ఒక ఆన్సర్ మనకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి WH ఇంట్రాగేటివ్స్. అంటే ఈ WH ఇంట్రాగేటివ్స్ అనేది ఏంటంటే WH వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది. WH వర్డ్స్ ఏంటి? హూ, వాట్, వెన్, వేర్, వై. వీటితో స్టార్ట్ అయ్యే వాటిని WH ఇంట్రాగేటివ్స్ అంటాం. వాట్ డిడ్ హీ సే? అతను ఏమన్నాడు? WH ఇంట్రాగేటివ్స్. వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే? ఎస్టర్డే ఏం జరిగింది? నెక్స్ట్, ట్యాగ్ క్వశ్చన్స్. షీ ఈజ్ ఎ డాక్టర్. ఈజంట్ షీ? ఆమె ఒక డాక్టర్ కాదా అని చెప్పి మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తుంటాం. దీన్నే ట్యాగ్ క్వశ్చన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హీ ఈజంట్ హియర్. ఈజ్ హీ? అతను ఇక్కడ లేడు, ఉన్నాడా అని చెప్పి మనము క్వశ్చన్ వేస్తున్నాం. వీటిని ఏమంటామంటే ట్యాగ్ క్వశ్చన్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ఇంపరేటివ్ సెంటెన్స్. An imperative sentence is one of the types of sentences which is used to issue a command, instruction, make a request or offer advice. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? కమాండ్స్ ఇవ్వడము, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, లేదంటే రిక్వెస్ట్ చేయడము,
లేదా ఏదైనా ఆఫర్ చేయడము, అడ్వైజ్ చేయడము, దీన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. హియర్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. డిక్లరేటివ్ సెంటెన్స్ కూడా ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది, ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా ఫుల్ స్టాప్ తోటే ఎండ్ అవుతుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్స్లో మనము స్టేట్మెంట్స్ని, ఒపీనియన్స్ చెప్తాము, ఇంపరేటివ్ సెంటెన్స్కి వచ్చేసి కమాండ్స్ని ఇస్తాము. ఓకే, ఇదే డిఫరెన్స్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్స్. మూవ్ దట్ బాక్స్, ఆ బాక్స్ని కదుపు, ఇదేంటి కమాండ్. క్లీన్ అప్ యువర్ మెస్, నీ మెస్ని క్లీన్ చేసుకో, ఇది కూడా కమాండ్. వాష్ యువర్ హ్యాండ్స్, దిస్ ఇస్ ఇన్స్ట్రక్షన్. ఈట్ యువర్ లంచ్, దిస్ ఇస్ ఆల్సో ఇన్స్ట్రక్షన్. టర్న్ ఆన్ ద లైట్స్, దిస్ ఇస్ కమాండ్. బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, కమాండ్. డోంట్ ఎవర్ టచ్ మై ఫోన్, కమాండ్. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, దిస్ ఇస్ రిక్వెస్ట్. Like this we use imperative sentences. Okay, next fourth one, exclamatory sentence. Exclamatory sentences express a strong emotion, surprise and exclamation. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి స్ట్రాంగ్ ఎమోషన్స్ని, అదేవిధంగా సడన్ సర్ప్రైజెస్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఓకే, దిస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్, దట్ ఈస్ రివర్స్ ఐ. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. Oh, that is excellent. Here sentence starts with capital letter and ends with exclamation mark. Oh, that is excellent. అది చాలా బాగుంది అని మనం చూడగానే వెంటనే మనము ఈ ఎక్స్ప్రెషన్స్ని, అంటే సడన్ ఎక్స్ప్రెషన్ని మనము ఎక్స్ప్రెస్ చేస్తాము. ఓకే, ఐ హ్యావ్ నో ఐడియా వాట్ దే థింక్ ఆఫ్ అస్, నాకు ఐడియా లేదు వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో. నెక్స్ట్, ఐ కాంట్ బిలీవ్ వి వన్ ద లాటరీ, నేను నమ్మలేకపోతున్నాను మనము లాటరీ విన్ అయ్యాము, ఇది కూడా సడన్ సర్ప్రైజ్. ఓకే చిల్డ్రన్, I think all of you understood about the types of sentences. In our next video, we will discuss about parts of sentence. Okay? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.